So create a bucket first. Okay. సో డిఫాల్ట్ గా నేమ్ ఇవ్వండి. ఇది కొత్త సెట్టింగ్ కనపడుతుంది వేణు బ్రో ఈ మధ్యన రీసెంట్ గా. అంతకు ముందు లేదు ఇది. ఆ అకౌంట్ రీజనల్ నేమ్ స్పేస్ తో కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. బ్రో గ్లోబల్ లో ప్రాక్టీస్ అని పెట్టుకుండా ప్రాక్టీస్ సంథింగ్ ఏదైనా పెట్టు, లేకుంటే ఉందా బకెట్ ఉన్నట్టుందిలే. ప్రాక్టీస్ _1 2 3 4 అని ఏదో ఒకటి పెట్టు. ఉమ్, వదిలే, లేకపోతే అన్నకి వచ్చేస్తా. యా, go down, go down. ఏసీఎక్స్ డిసేబుల్డ్ పబ్లిక్ యాక్సెస్. యా, ఇప్పుడు డిజేబుల్ లో ఉంది కదా. అవును. ఓకే, ఎనేబుల్ చేయండి. Go down, create a bucket. ఓకే, ఇక్కడ ఏమని ఇవ్వండి, ఏదో ఒకటి రఫ్ గా, లైక్ అండర్ స్కోర్ వాడద్దు. @ ప్రాక్టీస్ ప్రాక్టీస్ 1 2 3 4 కాకుండా 1 5 7 9 8 అని రకరకాల నీ ఇష్టం వచ్చిన డిఫాల్ట్ నెంబర్స్ ఇచ్చేసి 1 5 1 4 7 0 అని ఇవ్వు. మేనేజర్ తో మెయిన్ డోర్ ఓపెన్ చేయిస్తారు. అందులో మ్యాక్ అనే దొంగ ఓకే, సో ఇక్కడ మనకి అప్లోడ్ అని ఉంటుంది చూడండి. గుడ్. సో యాడ్ ఫైల్స్ అంటే ఇక్కడ డిఫాల్ట్ గా మీ ఫైల్స్, ఇమేజెస్ అట్లా సెలెక్ట్ చేసుకోండి. అప్లికేషన్ పెడుతున్నారా ఏంటి? 1 MB. ఓకే, అండ్ గో డౌన్. డెస్టినేషన్స్, డీటెయిల్స్, పర్మిషన్స్. ఓకే ఓకే, ప్రాపర్టీస్ చూడండి ఇక్కడ. కూడా సో ఇక్కడ చూడండి, స్టాండర్డ్ తీసుకుంటుంది. సో వాట్ ఆర్ ద టైప్ స్టోరేజ్ క్లాస్ అని ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారు. సో ఈ స్టోరేజ్ క్లాస్ చెప్పాలి స్టాండర్డ్, అండ్ వీఆర్ యూజింగ్ ఫ్రీక్వెన్సీ యాక్సెస్ డేటా అండ్ జనరల్ పర్పస్, అండ్ దీస్ డేటా విల్ అవైలబుల్ 3 అవైలబిలిటీ జోన్, and intelligent journey data with a changing and unknown access pattern, and it is also general purpose. Three availability zones we can put it our data, and per object fee apply for the ఇక్కడ ఏదో ఫీజు ఇక్కడ ఉంది అమౌంట్ ఆఫ్, అండ్ ఇక్కడ స్టాండర్డ్ 1A ఏంటంటే స్టాండర్డ్ 1A అండ్ 1 జోన్ అయ్యే ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ డేటా, అండ్ పర్ జీబీ ఫీజ్ అప్లై 30 days ఉన్నాయి. ఇక్కడ పైన ఆ రెండిటికి డ్యూరేషన్ లేదు. ఇక్కడేమో 30 days ఓన్లీ వీ కెన్ రిటెన్షన్ పీరియడ్ లాగా ఉంది. ఇక్కడ ఏమో 1 జోన్ అంటే సింగిల్ ఏజెడ్ లో ఉంటుంది. సో ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ డేటా వన్స్ ఎ మంత్ విల్ మిల్లీ సెకండ్ యాక్సెస్, ఇక్కడ కూడా మనకి ఫీజు అప్లై అవుతుంది. గ్లేషియర్ ఇన్స్టెంట్ రిట్రీవల్, గ్లేషియర్ ఇన్స్టెంట్ రిట్రీవల్, గ్లేషియర్ రిట్రీవ్, ఇంకోటి 3 ఉంటాయి. 3 types: ఫ్లెక్సిబుల్ రిట్రీవల్, గ్లేషియర్ డీప్ ఆర్కేవ్, అండ్ రెడెండెన్సీ. అంటే నాకు ఆర్కేవ్లోకి మీ ఫైల్స్ ఎలా మూవ్ చేస్తారు అన్నట్టు అడిగారండి అంతకుముందు. అసలు గ్లేషియర్ ఇన్స్టెంట్ రిట్రీవల్, ఇక్కడేమో ఫ్లెక్సిబుల్ రిట్రీవల్కి దీనికి సమ్ తేడా ఉంటుంది. సో లాంగ్ లీవ్డ్ యాక్టివ్ డేటా యాక్సెస్ 1/4 ఇన్స్టెంట్ రిట్రీవల్ మిల్లీ సెకండ్, అండ్ లాంగ్ లీవ్డ్ ఆర్కైవ్ డేటా వన్స్ ఏ ఇయర్, ఇది క్వార్టర్లీ. ఇదేమో వన్స్ ఏ ఇయర్ విత్ రిట్రీవల్. లాంగ్ లీవ్డ్ డేటా లెస్ దాన్ 1 year విత్ రిట్రీవల్ ఫర్ అవర్స్. ఇక్కడ 1 year ఒకసారి అంటే డేటాని యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడేమో క్వార్టర్లీ, అండ్ ఇక్కడేమో లెస్ దాన్ 1 year యూ కెన్ రిట్రీవ్ ద డేటా. అండ్ రిట్రీవర్కి మనకి
మనకి డబ్బులు పడతాయి రిట్రీవ్ యాక్సెస్కి. ఇంకేమున్నాయి? రిడన్ రిడెండెన్సీ అని ఇంకోటి ఉంది. సో ఈ 5 టైప్స్. ఓకే, దీని గురించి ఒక స్టోరీ టెల్లింగ్స్ కూడా పెట్టాను, ఒకసారి చూడండి. మనం ఒకవేళ డిఫరెన్స్ అడుగుతారు మనకి రిట్రీవల్ గ్లేషియర్ రిట్రీవర్ ఆర్కేవ్కి నార్మల్గా పైన ఇంకొకటి ఉంది కదా, ఆర్కేవ్కి పైన రిట్రీవల్కి డిఫరెన్స్, ఇన్స్టెంట్ రిట్రీవల్కి డిఫరెన్స్, గ్లేషియర్కి ఎలా మూవ్ అవుతున్నాయి ఒక స్టోరేజ్ క్లాస్ నుంచి ఇంకో స్టోరేజ్ క్లాస్ కంటే లైఫ్ సైకిల్ రూల్ అంటుంది. ఆ లైఫ్ సైకిల్ రూల్ ద్వారా అది చేస్తాము. ఆ తర్వాత చెప్తానండి. సో వాట్ ఆర్ ద టైప్స్ అంటే ఫస్ట్ టైప్స్ చెప్పండి, అండ్ లిటిల్ బిట్ అబౌట్ ముందున్న డిస్క్రిప్షన్, అండ్ అవైలబిలిటీ జోన్స్ గురించి, అండ్ రిటెన్షన్ పీరియడ్ ఒకటి. ఆ పాయింట్స్ గుర్తుపెట్టుకొని చెప్పాలి. వెయిట్కి చార్జెస్ పడతాయి, వెయిట్కి చార్జెస్ పడవు. ఎప్పుడు ఎప్పుడైనా ఫైల్ అప్లోడ్ చేసినానికి డబ్బులు పడవు. ఫైల్ అప్లోడ్ చేసింది మనం వాడుకుంటాం కదా అదర్ రిసోర్సెస్కి, రిట్రీవర్కి మాత్రం డబ్బులు పడతాయి. ఓకే ఓకే అండి. సో go down and create it, upload, అండ్ ఇది అప్లోడ్ అయింది. గో డౌన్, సారీ, అండ్ గో విత్ అవర్ బకెట్. మీ బకెట్కి వెళ్ళండి. ఆహా, ఇక్కడే ఉంటుంది లెఫ్ట్ సైడ్ 3 bars. నువ్వు క్రియేట్ చేసిన బకెట్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయి. అక్కడ జనరల్ పర్పస్ బకెట్స్ అని ఉన్నాయి కదా. యా, ప్రాక్టీస్ లోపలికి వెళ్ళండి. యా, ఇప్పుడు ఏం చేస్తారంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పైన డిలీట్ అని ఉంటుంది. డౌన్లోడ్, ఓపెన్, డిలీట్ యాక్షన్స్, డిలీట్ అనమాట. కిందకి రండి, డిలీట్ అని టైప్ చేయండి. డిలీట్ ఆబ్జెక్ట్. ఒక ఫైల్ డిలీట్ అయింది, బట్ డిలీట్ అయిన ఫైల్ని మనకు కావాలి ఇప్పుడు. ఓకే, మళ్ళీ బకెట్కి వెళ్ళండి. మ్మ్. లోపలికి వెళ్ళండి, బకెట్ లోపలికి వెళ్ళండి. ఇక్కడ మీకు లాస్ట్ మాడిఫైడ్ పైన షో వర్షన్స్ అని ఉన్నాయి చూడండి. ఆ పై అన్నది అంత పైకి కాదు. ఎస్, అదే. యా, గుడ్. ఇక్కడ డిలీట్ మార్కర్ అని ఉంది, దాంట్లో టైప్ డిలీట్ మార్కర్ అని ఉంది చూడండి. దాన్ని యా, ఆ చెక్ బాక్స్ని ఒక్కటి సెలెక్ట్ చేసుకోండి. డిలీట్కి వెళ్ళండి. యా, కూడా పర్మనెంట్లీ డిలీట్ అని టైప్ చేయండి. అక్కడ పైన కాపీ టైప్ చేశారు వాళ్ళు ఆల్రెడీ. డిలీట్ ఆబ్జెక్ట్స్. మళ్ళీ బకెట్లోకి వెళ్ళండి ఇప్పుడు. వచ్చిందా? మీరు ఇదే డిలీట్ చేసింది, మళ్ళీ వచ్చేసింది చూడండి. అచ్చా, ఓకే, అర్థమైంది కదా. సో అక్కడ మనకి మీరు వర్షన్స్ ఎనేబుల్ చేయడం వల్ల షో వర్షన్స్ అని కనపడతాయి. అదే మీరు వర్షన్స్ ఎనేబుల్ చేయకపోతే అక్కడ కనపడవు. ఇక్కడ మీకు ఒక రిప్లికేట్ ఇక్కడ కనపడుతుంది అనమాట. మీరు డిలీట్ మార్కర్, మీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియల్ టైంలో కూడా వీళ్ళు వర్షనింగ్ ఎనేబుల్ చేస్తారు. మా ప్రాజెక్ట్లో కూడా అంతే. ఫర్ సమ్ టైమ్స్ అంటే ఎప్పుడైనా బకెట్లో అప్లోడ్ చేయాలంటే వర్షనింగ్ ఎనేబుల్ చేస్తాం. ఇలాంటి రిక్వెస్ట్లు కూడా వస్తాయి.
అంటే యాక్సిడెంట్గా ఎవరు డిలీట్ చేసినా కానీ ఒక న్యూ యూజర్ లాగిన్ అయ్యి అకౌంట్లలో ఏమైనా చేసినా కానీ కొంచెం అవన్నీ రీట్రీవ్ చేయండి అని ఒక రిక్వెస్ట్ వస్తుంది. మేము డిలీట్ మార్కర్ కాడికి వెళ్ళి వాటిని అన్నిటి రీట్రీవ్ చేస్తాం. సో ఇలాంటి రిక్వెస్ట్లు నేను చూశాను. సో ఇది చాలా ఇంపార్టెంట్. సరే అండి. ఓకే. స్టాప్.